Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. విశాఖ తీరం పోటెత్తుతోంది. ఇదేదో నైరుత్ ఎఫెక్ట్ కాదండోయ్, పొలిటికల్ వేవ్. భారీ మెజారిటీతో గెలిచిన కూటమి వైజాగ్ పై ఫోకస్ పెట్టింది. జీవీఎంసీ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. రాజకీయ హెచ్చరికలతో వైసీపీ కూడా అలర్ట్ అయింది. కార్పొరేటర్లు చేజారిపోకుండా ధైర్యాన్ని నూరిపోస్తోంది వైసీపీ. ఏపీలో 164 స్థానాలు దక్కించుకున్న కూటమి స్థానిక సంస్థలు కార్పొరేషన్లపై ఫోకస్ పెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ కార్పొరేషన్లు స్థానిక సంస్థలు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. వాటిని కూడా దక్కించుకునేందుకు ఇప్పటి నుంచి స్కెచ్ గీస్తోంది కూటమి. ముందుగా వైజాగ్ నగరంపై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు కూటమి శాసనసభాపక్ష భేటీలో వైజాగ్ పై మనసులో మాట బయటపెట్టారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నంను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోబోమని క్లారిటీ ఇచ్చారు ఆయన. వైజాగ్ ను ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామన్నారు చంద్రబాబు. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. వైజాగ్ పై సీఎం చంద్రబాబు చేసిన కామెంట్లపై వైసీపీ అలర్ట్ అవుతోంది. ఉన్నపళంగా జీవీఎంసీ కార్పొరేషన్లతో వైవి సుబ్బారెడ్డి సమావేశం కావడం ఆసక్తి కలిగిస్తోంది. కార్పొరేటర్లలో కొంతమంది టీడీపీ, జనసేనలకు వెళ్లే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మేయర్ పీఠంపై కూటమి కన్నేయడంతో వైసీపీ కార్పొరేటర్లు చేజారకుండా చర్యలు చేపట్టారు సుబ్బారెడ్డి. స్పష్టమైన మెజార్టీ ఉన్నందున కార్పొరేటర్లందరూ కలిసి ఉండాలని, పార్టీ ఫిరాయింపులకు, ప్రలోభాలకు ఆస్కారం ఇవ్వొద్దని కోరారు. దాడులకు భయపడొద్దని, అధినేత జగన్ అండగా ఉంటారని ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు వైవి సుబ్బారెడ్డి. అధికారంలోకి వచ్చారు కాబట్టి స్థానిక సంస్థల్లో కానివ్వండి, కార్పొరేషన్లో కానివ్వండి, వాళ్ళు ఏమైనా ప్రలోభాలు పెట్టి భయపెట్టే కార్యక్రమం చేస్తారు. అట్లాంటి వాటికి ఏటికి లొంగొద్దు, ధైర్యంగా నిలబడండి. పార్టీకి అండగా మేమందరం ఉంటాం. మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతారు. వాస్తవానికి 2021 గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 98 డివిజన్లకు గాను వైసీపీ 58, టీడీపీ 30, జనసేన 3 సీట్లు గెలుచుకుంది. సిపిఐ, సిపిఎం, బీజేపీ నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు. 4 ఇండిపెండెంట్లు ఉన్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో 3 వైసీపీ కార్పొరేటర్లు జారిపోయారు. తాజా రాజకీయాలతో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కొందరు కార్పొరేటర్ల మనసు మారినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కూటమి కీలక నేతలకు కొందరు టచ్లోకి వెళ్లినట్టు చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ మేయర్ పీఠం చుట్టూ సాధ్యాసాధ్యాలపై కూటమి పరిశీలన ప్రారంభించింది. నెక్స్ట్ స్టెప్ ఆచితూచి వేస్తోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.